నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఏ ఇంటికి పోయినా యేసయ్య గొప్ప అద్భుతం చేశాడు. ఒక అద్భుతం ఏంటిది? యేసయ్య చేసిండు, నీటిని ద్రాక్షరసంగా మార్చిండు. ఇంకో ఇంటికి పోయిండు యేసయ్య. పేతురత్త ఇంటికి పోయిండు. పేతురత్త ఇంటికి పోతే పేతురత్త ఏం చేస్తున్నది? జ్వరంతో వణికిపోతున్నది. జ్వరం వచ్చింది. పేతురత్తని యేసయ్య పుట్టాడు. ఆమె రోగానికి స్వస్థత కలిగింది. ఆమెన్ చెప్తలేరు? ఆమెన్. ఇంకో ఇంటికి పోయాడు యేసయ్య. మార్తా మరియమ్మల ఇంటికి పోయాడు. అక్కడేమైంది? వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన లాజరు బయటికి రానగానే ఆయన బయటికి వచ్చాడు. మన ఆశలు చచ్చిపోవచ్చు, మన ఆలోచనలు చచ్చిపోవచ్చు. మేము బ్రతకలేము, మేము ఇల్లు కట్టుకోలేము, మేము పొలం కొనలేము, మా కుటుంబం ఆగమైపోతుంది అని మన ఆశలని చచ్చిపోయినా కానీ మన దేవుడు ఏమంటాడంటే, ఆయన మన ఇంటికి వస్తే అవి పునరుద్ధానం అవుతాయి, అవి తిరిగి లేస్తాయి, అవి లేపబడతాయి, అవి జీవితాలు ఆశ్చర్య కార్యాలు మన కుటుంబంలో జరుగుతాయి. ఎందుకంటే దేవా